మంచిర్యాల జిల్లాలో అంబులెన్స్ నిర్వాహకుల పాత్ర దారుణానికి ఒడిగట్టింది. జైపూర్ మండలంలోని సెట్టిపల్లి గ్రామానికి సంబంధించిన శ్రీకాంత్కి ఇటీవల రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ఆ ప్రమాదంలో అతను మరణించాడు. యువకుడి అవయవాల్ని దానం చేసే విషయంలో మంచిర్యాలకు చెందిన అంబులెన్స్ నిర్వాహకులు నాని, చిన్న, నరేష్ పాత్రపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తీవ్రంగా గాయపడిన యువకుడిని మంచిర్యాలలోని మయూరి హాస్పిటల్కి తీసుకువెళ్లే క్రమంలో సదరు అంబులెన్స్ డ్రైవర్లు అడ్డగించి మయూరి హాస్పిటల్కి వెళ్దామని చెప్పారు. కానీ శ్రీకాంత్ మంచిర్యాలలోని మయూరి హాస్పిటల్లో ఓటీగా చేసిన పూర్వ అనుభవం ఉన్నందున అదే హాస్పిటల్కి వెళ్లారు. మంచిర్యాలలోని వైద్యులు కరీంనగర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కి రిఫర్ చేయగా సదరు అంబులెన్స్ నిర్వాహకులు మరో ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో తీవ్ర జాప్యం కావడంతో యువకుడు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మృతి చెందినట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అవయవ దానం విషయంలో అంబులెన్స్ నిర్వాహకులు ఆసుపత్రి యాజమాన్యంతో కుమ్మక్కై పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై పోలీసు అధికారులు సైతం విచారణ చేస్తున్నారు. అంబులెన్స్ డ్రైవర్ల నిర్వాహకంపై కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారికి కఠినమైన శిక్ష విధించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక మీదనైనా ఇలాంటి చర్యలు జరగకుండా పోలీసు వారు కఠినంగా సదరు అంబులెన్స్ డ్రైవర్లను శిక్షించాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. ఈరోజు మార్నింగ్ మాకు సిఓ వారు చెప్పి మీ బావకు బ్రెయిన్ డెత్ అయింది, నరాలు చిక్కిపోయినది, చిన్న మెదడు ఖరాబ్ అవుతుంది, ఇటువంటి బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళకు ఆర్గానిక్ డొనేట్ చేస్తారు, గవర్నమెంట్ నుంచి జీవన్ ద్వారా అని వెంకటేశ్వర డాక్టర్ నుంచి మాకు పరిచయం చేశారు. పరిచయం చేసి నేను, మా బావ, మా అక్క, వాళ్ళ వదిన నలుగురం అనుకొని జీవన్ ధారకు మేము ఆర్గానిక్ డొనేట్ చేసినాం సార్. డొనేట్ చేసిన తర్వాత మాకు యాదగిరి అని అతను కాల్ చేసాం సార్ నైట్. ఆయన మాకు 8th రోజు మార్నింగ్ మళ్ళీ మా దగ్గరికి వచ్చి మీ బావ ఓటీ అసిస్టెంట్ కదా, మేము హాస్పిటల్ నుంచి మీకు ఏమైనా చేస్తామమ్మా అని చెప్పేసి మాకు 9th రోజు మార్నింగ్ బాడీని అప్పచెప్పిన తర్వాత యాదగిరి సారు, వెంకటేష్ సార్ మాకు అమౌంట్ ఇచ్చారు సార్. ఒక 3 lakhs రూపీస్ ఇచ్చారు. 3 lakhs ఇచ్చినాక మేము బాగా తీసుకొని వచ్చినాము, దాన సంస్కృతులు అన్నీ చేసుకున్నాం. నేను ఇక్కడ ఉండద్దు అని చెప్తే నేను ఇంటికి వెళ్ళి రిటర్న్లో వస్తుంటే నాకు ఒక ప్రెస్ రిపోర్టర్ కాల్ చేశాను సార్. ప్రెస్ రిపోర్టర్ కాల్ చేసి నేను ఆల్రెడీ ఆర్గానిక్స్ అమ్ముకోవడానికి నేనే మాట్లాడుకున్న హాస్పిటల్ వాళ్ళతోటి, మీరు ఇంత మాట్లాడుకున్నారట అని చెప్పేసి అని అన్నారు సార్. లేదు సార్, నేను అమ్ముకోలేదు, నేను ఇట్లా మాట్లాడలేదు అని చెప్పేసి అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి నేను ఫర్దర్గా మంచిర్యాలకు వెళ్ళి అంబులెన్స్ వాళ్ళ మీద ఎవరైతే వచ్చి మధ్యలో అంబులెన్స్ ఆపి ఈ హాస్పిటల్ కాదు ఈ హాస్పిటల్ని డైవర్ట్ చేసారో వాళ్ళ మీద కంప్లైంట్ చేసిన సార్. కంప్లైంట్ చేసిన తర్వాత సిఐ వాళ్ళు, ఎస్ఐ వాళ్ళు వచ్చి అసలు ఏం జరిగిందని చెప్పేసి అడిగారు సార్. ఇట్లా జరిగింది అది అని చెప్పేసారు సార్. ఆయన బ్రెయిన్ డెడ్ అయింది, మెదడు మొత్తం ఇట్లా బ్లాక్ కలర్లో వచ్చింది, చిన్న మెదడు అంతా ఖరాబ్ అయింది. ఆయన ఏమున్నా ఇంకా కొన్ని గంటలు ఉంటాడు కావచ్చమ్మా. అట్లా చూస్తూ ఉంటే మిగిలిన ఆర్గన్స్ కూడా ఖరాబ్ అయిపోతాయి. ఇలాంటి కేసులకి ఏంటంటే జీవన్దాన్ నుంచి ఇట్లా ఆర్గన్స్ డొనేషన్ చేయొచ్చు అని ఇట్లా ఫ్యామిలీని రిక్వెస్ట్ చేస్తారని సిఈఓ మాట్లాడారు సార్. అక్కడ కామినేని సిఈఓ అట వాళ్ళు మాట్లాడారు. మీ ఫ్యామిలీ ఒప్పుకుంటే ఇట్లా ఆర్గన్స్ డొనేషన్ చేయొచ్చు, నీ భర్త వల్ల 7 బ్రతకొచ్చమ్మా అని మాట్లాడారు సార్. మాట్లాడితే సరే అని చెప్పేసి మేము ఒప్పుకున్నాం సార్. ఇక వాళ్ళు ఆర్గన్స్ అనేది తీసుకొని మాకు బాడీని అప్పచెప్పిన తర్వాత మేము ఇంటికి వస్తుంటే అయితే ఈ లోపల యాదగిరి అనే పర్సన్ సార్ అక్కడ మాకు కాల్ చేశాడు కదా, తను అన్నాడు ఆయన ఓటీ అసిస్టెంట్గా చేస్తా అంటే ఓటీ అసిస్టెంట్ కదా ఇట్లా గ్రూప్లో ఉంటాడు తను, మా తరఫున ఏదైనా సాయం చేయగలిగితే నేను చేస్తా అమ్మా, అక్కడ ఇక్కడ పెట్టి హాస్పిటల్ తరఫున అది ఇదని మాట్లాడాడు సార్. అయితే బాడీని ఇచ్చి మేము ఇంటికి వస్తుంటే ఒక 3 lakhs రూపీస్ నాకు ఇచ్చాడు సార్. నీకు బాబు ఉన్నాడు కదా ఏమన్నా సాయంగా ఉంటుంది అన్నట్టు హాస్పిటల్ వాళ్ళు ఒక 3 lakhs రూపీస్ ఇచ్చారు సార్. అక్కడ తీసుకొని మేము బాడీని తీసుకొని ఇంటికి వచ్చాం సార్. మార్నింగ్ వచ్చినాం సార్. ఆయన బ్రెయిన్ డెడ్ అయింది, మెదడు. మంచిర్యాల జిల్లాలో అంబులెన్స్ నిర్వాహకుల పాత్ర ఓ దారుణానికి ఒడిగట్టింది. జైపూర్ మండలంలోని సెట్టిపల్లి గ్రామానికి సంబంధించిన శ్రీకాంత్కి ఇటీవల రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఆ యువకుడు మరణించాడు. అయితే అవయవదాన విషయంలో అవకతవకలు జరిగాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, ఎంతవరకు పోలీసుల దర్యాప్తు వచ్చింది, వివరాలేంటి? సంతోష్ని, గుడ్ మార్నింగ్. మంచిర్యాల జిల్లాలో అత్యవసర సేవలు అందించే అంబులెన్స్ నిర్వాహకుల తీరు రోజు రోజు అత్యంత దారుణంగా తయారవుతుంది. అభినవ పేరుగాంచిన అంబులెన్స్ నిర్వాహకుల అపకోణాలు రోజు రోజుకు మితిమించిపోతున్నాయి. కమిషన్లతో మొదలై వీరి దుర్బుద్ధి ప్రస్తుతం మానవ అవయవాలు అమ్మే మాఫియాగా తయారవుతుందని మంచిర్యాల జిల్లాలో పలువురు ఆరోపిస్తున్నారు. అయితే మంచిర్యాల జిల్లాలోని మన
మంచిర్యాల జిల్లాలో ఈ నెల 6న రోడ్డు ప్రమాదంలో మృతి చెందినటువంటి యువకుని అవయవాలు విషయంలో అంబులెన్స్ నిర్వాహకులు కుటుంబ సభ్యులు మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆ నిర్వాహకులపై చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం చెట్పల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడికి ఈ నెల 6న యాక్సిడెంట్ జరిగింది. అయితే యాక్సిడెంట్ అయిన క్రమంలో కుటుంబ సభ్యులు మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి మయూరి ఆసుపత్రికి తీసుకెళ్తుండగా అంబులెన్స్ నిర్వాహకులు మరొక ఆసుపత్రికి తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. దీంతో నిర్వాహకులు మాత్రం అందులో మయూరి హాస్పిటల్లో ఇంతకు ముందు ఎవరైతే మృతి చెందిన వ్యక్తి అతను అదే హాస్పిటల్లో పనిచేసినట్టు తెలిసింది. దీంతో మయూరి హాస్పిటల్లో వాళ్ళు కొంచెం విషమంగా ఉంది అని చెప్పడంతో కన్నర్ ఆసుపత్రి తరలించారు. దీంతో కన్నర్ ఆసుపత్రి నుంచి హైదరాబాద్ తరలిస్తున్న క్రమంలో అక్కడ డాక్టర్లతో కుమ్మక్కై అవయవాల సంబంధించి అంబులెన్స్ నిర్వాహకులు అయితే బేరవారినట్టు తెలుస్తుంది. దీంతో కుటుంబ సభ్యులైతే తీవ్ర ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఈ కుటుంబ సభ్యులు మాత్రం అంబులెన్స్ నిర్వాహకుల వల్లే శ్రీకాంత్ మృతి చెందాడని కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నారు. సంతోషం. సత్యనారాయణ, థ్యాంక్ యూ.